టైం పాస్ చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఆరోపించారు. అన్ని పార్టీల నాయకులు ఇలాగే చేస్తున్నారని మండిపడ్డారు. ఆశా వర్కర్లు ఏఎన్ఎం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కుత్బులాపూర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను కవిత పరిశీలించారు. అక్రమంగా నిర్మిస్తే పేదవాళ్ల ఇల్లే కాదు పెద్దవాళ్ల ఇళ్లను కూడా కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ మెసేజ్ ఇవ్వాలన్నారు. గత 20 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు ఏం చెప్తున్నారంటే పెద్ద హాస్పిటల్ కట్టిస్తాం, మంచి హాస్పిటల్ కట్టిస్తాం, మీకు సరిపడా కట్టిస్తాము, 100 పడకల హాస్పిటల్ కట్టిస్తామని చెప్పుకుంటూ వచ్చేసి అది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు అందరు. కానీ 25 ఏళ్ల నుంచి ఇదే చిన్న హాస్పిటల్లో ఇక్కడనే డెలివరీలు అవుతున్నాయి తప్పితే ఇంకొక ఆలోచన అన్నది చేస్తలేరు. అంటే ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పి ఎలక్షన్ తర్వాత మాత్రం పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఇట్లనే ఆశా వర్కర్లు చెల్లెలు వచ్చి మాకు ఇబ్బంది అవుతుంది అని అంటే ఆ రోజు ఫస్ట్ టైం సీఎం ఆఫీస్లో పెద్ద సార్ని ఒప్పించి కూర్చోబెట్టి మన ఆశా వర్కర్స్తో భోజనాలు చేపించి మాట్లాడి జీతాలు పెంచడం జరిగింది.